హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము శ్రావణ మాసం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అలాగే శ్రావణ మాసము ప్రారంభ, ముగింపు తేదీలు ఏమిటి? దాంతో పాటుగా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు ఏ తేదీల్లో వస్తున్నాయి? అలాగే శ్రావణ మంగళవారాలు ఎన్ని? అవి ఏ తేదీల్లో వస్తున్నాయి? ఇంకా శ్రావణ మాసంలో వచ్చే ప్రముఖ పండగలను గురించిన విశిష్టత మొదలైన వాటిని గురించి ఒక్కొక్కటిగా చూద్దాము. శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు కూడా దేవాలయాన్ని తలపిస్తుంది. ఈ నెల రోజుల పాటు దైవ నామస్మరణతో మారిమోగిపోతుంది. ఈ మాసంలో చేపట్టే ప్రతి కార్యానికి కూడా ఎంతో పవిత్రత ఉంటుంది. తెలుగు నెలలో వచ్చే 5వ నెల శ్రావణ మాసం. తెలుగు నెలలంటే ఐడియా ఉండే ఉంటుంది. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం. శ్రావణం తెలుగు నెలల్లో వచ్చే 5వ నెల. అలాగే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయితే శ్రావణ మాసం జూలై లేదా ఆగస్టు నెలల్లో వస్తుంటుంది. పంచాంగం ప్రకారము ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. త్రిమూర్తుల్లో స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు ధర్మపత్ని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము శ్రావణ మాసంగా చెప్పుకుంటారు. శ్రావణ మాసంలో పండగలు వరుసగా వస్తూ ఉంటాయి. శ్రావణ మాసంలో ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం మొదలైనటువంటి వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో వ్రతాలు, పూజలు ఆచరించటం వలన విశేషమైనటువంటి ఫలితాలని పొందవచ్చు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. అటువంటి శ్రావణం పేరుతో ఏర్పడినటువంటి ఈ శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు అత్యంత అనుకూలమైనది. శ్రావణ మాసం అత్యంత గొప్పదైనటువంటి పవిత్ర మాసం. ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్టమైన పండగలు ఉన్నాయి. శ్రావణ మాసంలో ప్రతి గృహము కూడా పసుపు కుంకుమలతో పాటుగా పచ్చని మామిడి తోరణాలతో కూడి లక్ష్మీ శోభతో ప్రకాశిస్తూ ఉంటుంది. శ్రావణం అనే ఈ మాసం పేరులోనే వేదకాలం అనే అర్థం ఉంది. శ్రవణం అంటే వినటం అని అర్థం. అంటే ఈ మాసంలో వేదములు, గ్రంథములు మొదలైనటువంటివి పఠనం చేయడమే కాకుండా వాటిని విని ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. త్రేతాయుగంలో శ్రావణ మాసంని వేదాధ్యయన సమయంగా సూచించారు. ఇక ఈ మాసంలో ఎక్కువగా మహిళలు అందరూ ఆచరించే వ్రతాలు వరలక్ష్మి వ్రతము, మంగళగౌరి వ్రతము. ముఖ్యంగా ఈ మాసంలో నూతన వధువులు మంగళగౌరి వ్రతం ఆచరిస్తారు. ఈ మంగళగౌరి వ్రతంను 5 సంవత్సరాల పాటు నూతన వధువులు ఆచరిస్తాడు. దీని ద్వారా వారి వైవాహిక జీవితము బాగుంటుందని నమ్ముతారు. ఇక శ్రావణ మాసము ఆగస్టు 5 సోమవారంతో ప్రారంభమై సెప్టెంబర్ 3 మంగళవారంతో ముగుస్తుంది. ఈ శ్రావణ మాసంలో 4 శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి. మొదటి శ్రావణ శుక్రవారము ఆగస్టు 9. అలాగే రెండవ శ్రావణ శుక్రవారము ఆగస్టు 16. ఈ రోజునే వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. అలాగే ఆగస్టు 23 మూడవ శ్రావణ శుక్రవారము. ఆగస్టు 30 4వ శ్రావణ శుక్రవారము. శ్రావణ మంగళవారాలు. ముఖ్యంగా శ్రావణ మాసంలో మంగళవారాల్లో శ్రావణ మంగళగౌరి వ్రతం జరుపుకుంటారు. ఈ శ్రావణ మాసంలో 5 శ్రావణ మంగళవారాలు వస్తున్నాయి. ఆగస్టు 6 శ్రావణ మంగళవారం, మొదటి శ్రావణ మంగళవారం. అలాగే ఆగస్టు 13 రెండవ శ్రావణ మంగళవారం. ఆగస్టు 20 మూడవ శ్రావణ మంగళవారం. అలాగే ఆగస్టు 27 4వ శ్రావణ మంగళవారం. ఇక చివరిగా సెప్టెంబర్ 3 5వ శ్రావణ మంగళవారం. ఈ 5 శ్రావణ మంగళవారాల్లో కూడా ఏ మంగళవారమైనా కూడా శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించవచ్చు.
ఇక శ్రావణ మాసంలో వచ్చేటువంటి విశిష్టమైన పండగలను గురించి చూద్దాము. శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలకి ఎంతో విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ శ్రావణ మాసంలో మరొక పండగ శ్రీకృష్ణ జన్మాష్టమి. ప్రతి ఏటా శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటారు. ఆగస్టు 26న శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రావణ మాసము ఆగస్టు 5 సోమవారంతో ప్రారంభమవుతుంది. ఈ ఏడాది శ్రావణ మాసము శ్రావణ సోమవారంతో ప్రారంభమవుతుంది. ఈ కాలంలో ఈశ్వరుని ఆరాధన అత్యంత ఉత్తమమైన ఫలితాలని ఇస్తుంది. ప్రతి శ్రావణ సోమవారం రోజున ఆ పరమేశ్వరుణ్ణి అభిషేకించి బిల్వపత్రాలతో అర్చించినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలని పొందుతారని పండితులు చెబుతారు. శ్రావణ మాసం విష్ణు ఆరాధనకి అలాగే పరమేశ్వరుని ఆరాధనకి అత్యంత అనుకూలమైన మాసము. Thank you for watching our video.